నమస్తే, వెల్కమ్ టు టీసాట్ యోగా డే. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుల్లో ఫిట్నెస్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అందుకే యోగా, జిమ్, అలాగే ఏదైనా స్పోర్ట్స్ కానీ, వాకింగ్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఆరోగ్యంగా ఉంటూ ఫిట్నెస్ని పెంచుకుంటున్నారు. ఫిట్నెస్ పైన అవగాహన కూడా పెంచుకుంటున్నారు. సో అందులో భాగంగా ఈరోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అలాగే కరోనా సమయంలో కూడా ఫిట్నెస్ పైన మనం ఎలా జాగ్రత్త వహించాలి, ఎలా ఉండాలి, ఎలాంటి యోగా అండ్ ప్రాణాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటాము. సో యోగా ఒక చైతన్య శక్తి, దివ్యానుభూతి అనే అంశంతో ఈరోజు మన ముందుకు వచ్చారు అడ్వైజర్ టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ డాక్టర్ కె నర్సయ్య గారు. సో వారితో మాట్లాడి మనం దీని గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా మీకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అసలు యోగా అంటే ఏంటంటారు? ఒకసారి వివరణ ఇస్తారు దాని గురించి? జనరల్గా యోగా అంటే చాలామందికి వివిధ రకాల అపోహలు ఉన్నాయండి. యోగా అంటే కేవలం ఆసనాలేనా, లేదు ప్రాణాయామనా, లేదు మెడిటేషనా అనే చాలా అపోహల మధ్యలో మనకున్నది. బట్ మనకు ఈ యోగా దాని చరిత్ర చూస్తే వేదాల కాలం నుండి, అంటే 8000 సంవత్సరాల నుండి మనకు యోగా మన దేశంలో ఉన్నది అనే దానికి మనకు చారిత్రాత్మక ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అయితే యోగా మీద అవగాహన అనేది చాలామందికి తెలుసు. యోగా ఇప్పుడు చాలా అవేర్నెస్, యోగా మీద చాలా అవేర్నెస్ అనేది వచ్చింది. అందులో సీడీలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు. తర్వాత ప్రభుత్వ పరంగా కూడా 2-3 సార్లు అటెంప్ట్ చేయటం కూడా జరిగింది. యోగాను కరికులం అంటే ఎడ్యుకేషన్లో ఒక భాగంగా చేయటం అనేది జరిగింది. ఇలా అవగాహన చాలా ఉంది. అయితే మనం ఇప్పుడు ఏదో కొత్తగా యోగా గురించి మేము ప్రజలకు, శ్రోతలకు చెప్పాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే యోగా ద్వారా మన పూర్వీకులు మనకిచ్చిన ఒక గిఫ్ట్, అది ఒక బహుమతి, వరం లాంటిది మన జాతికి. అయితే దానిని మనం ఏ విధంగా వాడుకోవాలి అనే దాని మీద మనము ఒక అవగాహన అనేది పెంచుకోవాలి. మొట్టమొదటిసారిగా నేను శ్రోతలందరికీ ప్రపంచ యోగా డే సందర్భంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. భారతీయుడిగా పుట్టినందుకు నేను ఈరోజు చాలా గర్విస్తున్నాను. ఎందుకు అనంటే ప్రపంచం మొత్తం మీద ఈరోజు ఏ దేశం చూసినా, ఎక్కడ చూసినా కానీ యోగా అనేది అది మన భారతదేశం యొక్క బహుమతి. మన భారతదేశం నుంచి ఉద్భవించిన ఒక మంచి తెలివైన ఒక యాక్టివిటీ. సో దీనికి సహకరించిన దేశాలకు, ముఖ్యంగా ఇది చాలా అపోహలు కూడా ఉన్నాయి యోగా మీద. ఇది ఒక రిలీజియన్కు సంబంధించింది. తర్వాత ఓన్లీ కేవలము దీన్ని ఒక రిలీజియన్ పాపులరైజ్ చేయడానికే యోగాని తీసుకొచ్చారు, సంబంధించింది కాదు. ఇది కేవలము ఆరోగ్యానికి, మనిషి ఆల్రౌండ్ డెవలప్మెంట్కు సంబంధించినది మాత్రమే. దీని మీద సైంటిఫిక్ రీసెర్చ్లు కూడా చాలా జరిగాయి. దీని ఉదాహరణ ఒకటి ఏంటంటే, దాదాపు 47 ముస్లిం దేశాలు కూడా మనను ఈ యోగాకు సపోర్ట్ చేసినాయి. అంటే ఇట్ ఈజ్ మన విజయము, మన పూర్వీకులు మనకు అందించిన ఒక అమృతం లాంటి ఒక యాక్టివిటీ. అయితే ఈ యోగా మీద మనం అవగాహన పెంచుకొని దీనిని అడాప్ట్ చేసుకుంటే నా దృష్టిలో అసలు రోగి అనేవాడు ఉండడు. మనం జనరల్గా మన మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే రిపేర్ కాన్షియస్ అంటే ఏంటంటే ఏదైనా చెడిపోయినప్పుడు దాన్ని మెకానిక్ తీసుకెళ్ళటం, లేదు రోగం వచ్చినాక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవటం అనేది మనకు చాలా మెంటాలిటీ. బట్ మనిషి ప్రాథమికంగా అంటే ఫండమెంటల్గా ప్రివెంటివ్ యాక్టివిటీస్ అనేది చేయటము మంచిది. ప్రివెంటివ్ యాక్టివిటీ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది మనందరికీ చిన్నప్పటి నుంచి మన పెద్దలు చెప్తూనే ఉన్నారు. అయితే రోగాలు రాకుండా చూసేది మాత్రము యోగా. అయితే ఈ యోగాను వేరే రాంగ్ నోషన్స్లలో తర్వాత జైనులు వాడారు, బుద్ధిజం వాడారు, హిందువులు వాడారు అనేదాన్ని చాలామంది మధ్యలో దాన్ని కొంచెం దారి పట్టించి 8000 సంవత్సరాలు వేదాలలో రాసిన దాన్ని 5000 సంవత్సరాల క్రితం పతాంజలి మనకు అందించిన యోగాను ఈరోజు వరకు మనము 2014 వరకు మన ఎఫర్ట్స్ ప్రపంచాన్ని కన్విన్స్ చేయలేకపోయాము. థ్యాంక్ గాడ్ అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు అవర్ బిలవర్డ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు
ప్రపంచ దేశాలను ఆకర్షించి దీని గొప్పతనాన్ని చెప్పి 2014లో వారు ఎఫర్ట్స్ పెట్టిన దానికి 2015 జూన్ 21 నాడు దీన్ని మొట్టమొదటి ప్రపంచ యోగా డేగా మనం జరుపుకోవటం జరిగింది. అయితే ఇందులో గొప్పతనం ఏంటంటే దాదాపు 195 దేశాలు పాల్గొన్నాయి. ఈరోజు కూడా దాదాపుగా ఐ విష్ మోర్ దెన్ 200 కంట్రీస్ పార్టిసిపేట్ కావాలని నేను మనసారా కోరుకుంటూ, మానవాళికి మన భారతదేశం ఇచ్చిన ఒక మంచి యాక్టివిటీ యోగా. అయితే ఇక యోగా విషయానికి వస్తే, యోగా అంటే దాని సంస్కృత వర్డ్లో యూనియన్, కలయిక. దీనిలో కూడా చాలా ఒపీనియన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఆత్మను పరమాత్మలో కలపటము, కలయిక. అది మైథాలజికల్ రీజన్ అయింది అది. రెండవది శరీరాన్ని మనసుతో కలిపి సమాజంలో అడ్జస్ట్ అయ్యేట్టు చూడటం అనేది రెండవది. ఇది కూడా కలయికనే, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. మూడవది మన వ్యక్తిగతంగా మనుషులు నేచర్ తోటి కలవటము అనేది మూడవ ఒపీనియన్ అండి. తర్వాత వర్డ్స్, మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, ఏమి చేస్తాడు, తర్వాత ఏమి మాట్లాడతాడు, ఇవన్నిటి కలయికనే యోగము అనేది ఒకటి. మొత్తానికి యోగా అనేది మనిషిని ఒకటి శారీరకంగానే అభివృద్ధి చేయలేదు, మానసికంగా మాత్రమే అభివృద్ధి చేయదు, సొసైటీ పరంగా కూడా క్యారెక్టర్, మారల్ ఎథిక్స్ కూడా చేయదు. ఇది ఆల్రౌండ్ డెవలప్మెంట్కు పనికొచ్చే ఒక మంచి యాక్టివిటీ. అయితే చాలామంది యోగాను ఓన్లీ ఆసనాలు చేస్తే సరిపోతుంది అని అంటారు, కానీ యోగా అనేది ఇట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ మెనీ యాక్టివిటీస్. ఇనిషియల్ స్టేజ్లో యోగా ఎలా ఉండేది అని అంటే, మన 84 లక్షల జీవరాశులు సృష్టిలో ఉన్నాయి. అవి చేసే ప్రతి యాక్టివిటీ యోగాకు సంబంధమే. వాటికి మందులు ఉండవు, రోగాలు ఉండవు, నేచర్ తోటి అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి అందులో నుంచి రిఫైన్ చేసి 84 చేయటం జరిగింది. అయితే థ్యాంక్ గాడ్ పతంజలి గారికి ఈరోజు మనము నమస్కరించి అభినందనలు తెలియజేసుకునే రోజు. వారు యోగాను కుదించి అష్టాంగ యోగాగా మనకు పరిచయం చేయటం జరిగింది. అయితే యోగా చరిత్రలోకి వెళ్తే మన వేదాలు 8000 సంవత్సరాల క్రితము మన వేదాలైన ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, యజుర్వేదము, ఈ వేదాలలో ఋగ్వేదంలో ఈ యోగాను ప్రస్తావించడం జరిగింది. తర్వాత ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులలో కూడా మన యోగా ప్రస్తావన ఉంది. దానిని కాలక్రమేణా పతంజలి గారు అష్టాంగ యోగాగా మనందరికీ అప్పుడే పరిచయం చేశారు. అయితే అష్టాంగ యోగాల ఏమేమి ఉంటాయి అంటే, అందులో అష్టాంగ యోగా అంటే కేవలం ఒక ఆసనాలే, లేకపోతే ప్రాణాయామనే, కాకపోతే ఓన్లీ మెడిటేషన్ అనేది లేదు. మనిషి ఒక సక్సెస్ఫుల్ అంటే ఒక విజయవంతమైన, ఆరోగ్యవంతమైన, సంతోషదాయకమైన వ్యక్తిగా సొసైటీలో జీవితాన్ని సాగించడానికి కావాల్సిన అన్ని విషయాలు ఈ అష్టాంగ యోగాలో ఇమడచం జరిగింది. ఈ అష్టాంగ యోగాలో మొట్టమొదటిది మనందరికీ తెలిసిన విషయాలే చెప్తున్నాను నేను. ఇందులో అవగాహన అనేది ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్. మన పూర్వీకులు మనకిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ను ఐఎమ్ జస్ట్ మీ అందరికీ, మీ దృష్టికి తీసుకొచ్చి రిఫైన్ చేస్తున్నా, షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ అవగాహన అనేది మనకు అసలు ఎందుకు, చరిత్ర కొంచెం తెలుసుకుంటే దాని అడ్వాంటేజ్ ఏందో తెలుసుకుంటే ఫ్యూచర్ మనం ప్లాన్ వేసుకుంటామనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అన్నిటినీ కుదించి అంతా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. 84 మన యోగా ఐటెంలు ఎవరు చేయాలి, ఎవరు గుర్తుంచుకుంటారు, అది సామాన్యులకైతే అప్పుడు అందుబాటులోనే లేదు. రాజరికంకు చెందిన, ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలను ఆశ్రమ పాఠశాలలో వేసి అక్కడ యోగాను బోధించడం జరిగింది. మిగతా సెక్షన్స్ ఆఫ్ ది అంటే వీకర్ సెక్షన్స్కు అది అప్పుడు పూర్వకాలంలో అందుబాటులో లేకుండా ఉండే. బట్ ఫార్చునేట్లీ దాన్ని కుదించి అందరికీ అర్థమయ్యే విధంగా పతంజలి గారు మనకు అందించిన అష్టాంగ యోగాలు 8. అందులో మొట్టమొదటిది యమ.
యమ అని అంటే ఇది సొసైటీకి సంబంధించింది. సొసైటీకి సంబంధించి అంటే నిజాయితీగా ఉండటము, సత్యాన్నే పలకటము, అహింస మార్గంలో పోవటము, ఈ దొంగతనం చేయటము, అందరితోటి మంచిగా ఉండటం, ఇది క్యారెక్టర్కు సంబంధించిన విషయం, ఇండివిజువల్ క్యారెక్టర్కు సంబంధించిన విషయం. వీటన్నిటి అంటే సమాజంలో అరాజకము, సామాజిక రుగ్మతలు లేకుండా ఉండాలంటే వ్యక్తులను ఏదో కొన్ని విషయాలలో మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి మార్గంలో చేస్తే అభివృద్ధి సైడు ప్రయాణించి ఆనందంగా, ఆరోగ్యంగా, కుటుంబంతో సొసైటీకి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళను చెడు మార్గాలు తొక్కకుండా ఉండేందుకు ఇది డిజైన్ చేయబడ్డది. ఇది ఇండివిజువల్కు సంబంధించింది యమ అనేది. నెక్స్ట్ రెండవది నియమ. యమ అనేది సొసైటీకి సంబంధించింది, మనం ఎలా సొసైటీలో ఉండాలనేది. నియమ అనేది ఇండివిజువల్కు సంబంధించింది. అంటే మనస్సు నీట్గా ఉంచుకోవాలి, తర్వాత ఎప్పుడు సంతోషంగా ఉండాలి. తపస్సు అంటే పాజిటివ్ థింకింగ్, నేను బాగుండాలి, నా చుట్టూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే తత్వంతో ఇండివిజువల్గా మనం ఉండాలి. తర్వాత స్వాధ్యాయము అంటే స్వాధ్యాయంకు సంబంధించిన మంచి విషయాలను చేయటము, మంచి వ్యక్తులతోటి తిరగటము. దాని ద్వారా ఏమైపోతుంది అంటే మనిషి ప్రశాంతంగా ఉంటాడు, తనకేం టెన్షన్ ఉండదు, యు ఆర్ ఫైన్, ఐఎమ్ ఫైన్ అనే టైప్లో ఇది ఉంటుంది. కాబట్టి సొసైటీలో వ్యక్తులను ఎలా మౌల్చాలి, ఎలా జీవించాలి, వాళ్ళు సొసైటీలో ఎలా మెలగాలి, సొసైటీ వారి ద్వారా ఎలా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఈ రెండవ దాన్ని నియమాను రూపొందించడం జరిగింది. తర్వాత ఆసన అనేది ఇది పాస్చర్కు సంబంధించింది, బాడీకి సంబంధించింది. ఈ బాడీని ఏ విధంగా మలచితే ఆ విధంగా దాని అడ్వాంటేజ్లు ఉంటాయి. ఎందుకంటే మన బాడీలో ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్నో పార్ట్స్ ఉన్నాయి. కణాలతోటి కూర్చోబడ్డ ఇది చీము, నెత్తురు, తర్వాత మిగతా వాటన్ని బోన్స్, ఇవన్నిటితోటి కలిసిన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే సమ్ స్టిమ్యులేషన్, కదలికలు, ఒత్తిడిలు, రిలాక్సేషన్స్ అనేవి ఉండాలి. వీటన్నిటిని ఏ విధంగా చేస్తే ఏ పార్ట్ బాగుంటుంది అనేది ఆరోగ్యానికి సంబంధించింది, మానసిక ప్రశాంతతకు సంబంధించింది, వీటన్నిటికి సంబంధించిన దానికి. కాబట్టి ఈ ఆసనాల గురించి నేను నెక్స్ట్ డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కొంచెం 8 ఈ అష్టాంగ ఆసనాల గురించి పరిచయం చేస్తాను. నెక్స్ట్ ప్రాణాయామ అంటే ఇది గాలికి సంబంధించింది, ఆక్సిజన్కి సంబంధించింది. మన శరీరంలో ఈ బ్లడ్డును ప్రతి అవయవానికి తీసుకెళ్ళి, ఆర్టుకు తీసుకెళ్ళి శుభ్రపరిచి ఆ తర్వాత ప్రతి అవయవానికి తీసుకుపోయి ఆక్సిజన్ అందిస్తే కానీ ఆరోగ్యంగా ఉండలేము. వీటన్నిటిని చెయ్యాలంటే మన గాలి ఒక అత్యంత విలువైనది, తర్వాత ముఖ్యమైనది. అయితే గాలి లేకుంటే మనం కొన్ని సెకండ్ల కంటే ఎక్కువ బ్రతకలేము, అంత ఇంపార్టెన్స్ ఉన్నది మానవ జీవితంలో. అలాంటి గాలిని ఎలా కంట్రోల్ చేయాలి, గాలి ద్వారా బాడీలో ఉన్న మలినాలను ఎలా బయటకు పంపాలి, తర్వాత బయట ఉన్న మంచి ఆక్సిజన్ ఎలా తీసుకోవాలి. అయితే దీన్ని నేచర్ తోటి మనము కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేచర్ అంటే మనం లంగ్స్ అంటే మనం శరీరంలో ఉన్న లంగ్స్ 50% పనిచేస్తాయి. ఎందుకంటే మనం ఆక్సిజన్ తీసుకుంటాం, అది చెట్టు నుంచి వస్తుంది. తర్వాత మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అంటే అన్ని మన బాడీని శుభ్రపరిచి వచ్చిన తర్వాత ఒక మలినమైన గాలి వస్తుంది, దాన్నే కార్బన్ డైఆక్సైడ్ అంటాము. అది మళ్ళీ చెట్టు పీల్చుకుంటుంది. ఎంత చూడు నేచర్ ఎంత మనకు అడ్వాంటేజ్ ఇస్తుంది. మనం వదిలిన ఈ కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని మళ్ళా మనకు తిరిగి ఆక్సిజన్ ఇచ్చి మనల్ని మళ్ళీ మంచి ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది. అంత విలువైనది మనకు. అందుకే అంటారు మన శరీరము పంచభూతాలతో తయారైంది. వీఆర్ పార్ట్ ఆఫ్ ఈ కాస్మిక్ ఎనర్జీ. ఒక విశ్వశక్తి, దివ్యశక్తి నుండి వచ్చిన మన శరీరము. నేచర్లో ఉండే ఏదున్నా మనదే ఉన్నాయి. మనం చనిపోయి కాల్చిన తర్వాత మనం మళ్ళీ మట్టిగా తయారవుతాం. కాబట్టి వీఆర్ పార్ట్ ఆఫ్ ది నేచర్. నేచర్కు దూరంగా వెళ్ళొద్దు. కాబట్టి అయితే మన దగ్గర ఉన్న ఒక బ్యాడ్ ఏంటంటే సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మనం ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము. మంచి ప్యూర్ ఆహారం తీసుకుంటాము, నెక్స్ట్ మలినాలను వదిలేస్తాము. మూత్రం ద్వారా లేకుంటే మలం ద్వారా. ఇవన్నిటిని మళ్ళా నేచర్ ఏం చేస్తుంది? నేచర్ నిజంగా ఇట్ ఈజ్ ఏ కాస్మిక్ పవర్, దివ్యశక్తి. అందుకే అంత పవర్ ఉంది దేవుడి. దాంతో జోడించడానికే కావాల్సిందే, జోడించేదే మనని యోగా. అయితే మనకు అన్ని ప్యూర్గా ఇస్తుంది. ఒక చెట్టు ఉన్నది,
మంచి ఆక్సిజన్ ఇస్తుంది, మంచి పండ్లు ఇస్తుంది, మంచి ఫుడ్ ఇస్తుంది, వాటన్నిటిని ప్యూర్గా ఇస్తుంది అది. అయితే మనమే ఈ మధ్య ఈ మోడర్న్ సొసైటీలో మన నాలెడ్జ్ పెంచుకున్నాం, లగ్జరీలు పెంచుకున్నాం, మన తెలివి సైంటిఫిక్గా నాలెడ్జ్ పెరిగిందని అనుకుంటున్నాం. బట్ వీఆర్ ప్రోన్ టు వీఆర్ గోయింగ్ ఎగెనెస్ట్ టు ద నేచర్కి ఎగెనెస్ట్ పోతున్నాం కాబట్టి మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్. అయితే ఈ ప్రాణాయామకు సంబంధించి మళ్ళీ డీటెయిల్స్ నేను ఫర్దర్గా తీసుకొస్తాను. తర్వాత ప్రత్యాహార అనే దాని గురించి చుట్టూ ఉన్న వారి గుణాలను మనము ఎప్పుడు కానీ చెడుగా చెప్పొద్దు. నా సొసైటీకి నా అసోసియేట్స్ ఎవరున్నా కానీ, నా బ్రదర్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, నా నైబర్స్ కానీ, నాకు సంబంధించిన నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కానీ, మళ్ళీ సొసైటీలో ఎవరన్నా ఉన్నా కానీ జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఏముంటుందంటే ముందొక మాట వెనుకొక మాట చెప్పేది, అది హ్యూమన్ టెండెన్సీ. దాని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి శిక్షణకు మనకు ఈ ప్రత్యాహారం అనేది సహాయపడుతుంది. అలాగే ధారణ అనేది కాన్సన్ట్రేషన్, అలౌకిక భావనలను మనస్సుకు దూరంగా ఉంచేదే ఈ ధారణ. తర్వాత ధ్యానము, మీ అందరికీ తెలుసు ధ్యానం అంటే ఏమి చేయకుండా ఉండటమే. తర్వాత నేచర్కు దూరమై నేచర్ శబ్దాలను, నేచర్కు సంబంధించిన అన్నిటినీ వినకుండా మన శరీరాన్ని మాత్రమే శ్వాస మీద దాస అని చాలామంది చెప్తారు. అలాగే మన శరీరం నుంచి ఒక 3-4 శబ్దాలు వస్తుంటాయి. మన శరీరంలోకి మనం తీసుకుపోవటమే శరీర శబ్దాలు వినటం. ఒకటి హార్ట్కి సంబంధించిన లబ్డబ్స్ అనే శబ్దము, శ్వాసకు సంబంధించింది, డైజెస్టివ్ జీర్ణక్రియకు సంబంధించిన శబ్దాలను కూడా వినాలి. అయితే ప్రపంచానికి దూరంగా ఉండి మన శరీరం గురించి మనలోకి వెళ్ళటమే ధ్యానము అనేది సింపుల్ ఎగ్జాంపుల్. ఇక దీని గురించి చాలా విషయాలు చెప్పారు, బట్ నాకు అర్థమైన విషయము మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కానీ ధ్యానం విషయం చూసుకుంటే ఎవరైనా కూడా ఆ మెడిటేషన్ చేద్దాము అంటే కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు. లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు మన శ్వాస మీద పెట్టాలి అని అనుకుంటాము, మన గుండె మీద లబ్డబ్ సౌండ్ మీద పెట్టాలనుకుంటాం, కానీ ఎవరు అలా పెట్టలేరు. ఖచ్చితంగా మన ఆలోచనలో ఎన్నో తిరుగుతూ ఉంటాయి కదా. అయితే దీనికి సాధన అనేది అవసరం. మనం జనరల్గా ఫస్ట్ దీనికి నాకు తెలిసిన విషయం ఏంటంటే మనకు ఏమి కోరికలు ఉండొద్దు. తర్వాత మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే నేను తొందరగా పెరగాలి, తొందరగా ఉద్యోగం దొరికించుకోవాలి, తొందరగా మ్యారేజ్ చేసుకోవాలి, తొందరగా పిల్లలు కావాలి, వాళ్ళు చదవాలి, వాళ్ళు పైకి రావాలి, ఇవన్నీ తొందరగా కావాలి కానీ కష్టపడొద్దు. సక్సెస్ అనేది చాలా తొందరగా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. తర్వాత ఒకే షార్ట్ టైంలో చాలా విషయాలను చెయ్యాలని ట్రై చేస్తుంటాం. ఇది ఒకటి మనకు స్ట్రెస్ఫుల్ మన దైనందిక జీవితంలో. అఫ్ కోర్స్ కాంపిటీషన్ కూడా అలా ఉందిలేండి. సో కాంపిటీషన్ తట్టుకోవడానికి మనము మల్టీ టాలెంటెడ్ పనులు చేయాల్సి వస్తుంది. అందులో స్ట్రెస్ మనకు చాలా పెరుగుతుంది. అయితే 24 గంటలలో మన కొరకు మనం టైం ఇచ్చుకోకపోతే రేపొద్దున మనము హాస్పిటల్లో నెలల కొద్ది ఉండాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుంటే మనం టైం ఇస్తాం. 24 గంటల్లో పని ఎంత చేసినా 8 గంటలు చేస్తామండి, అది అఫీషియల్గా. జర్నీకి 1 గంటనో 2 గంటలు పోతుంది. సో 10 గంటలు నీ వర్క్కి పెట్టుకొని ఒక 8 గంటలు పడుకోవడానికి పెట్టుకుంటే మిగతా ఇంకా మన దగ్గర దాదాపుగా 18 పోయితే 6 గంటలు మన దగ్గర డిస్పోజల్ ఉంటుంది. ఈ 6ను మనం ఎలా వాడుకుంటాము అనేదే మన జీవితం అనేది నాకు తెలిసిన విషయం. ప్రపంచంలో అన్ని రంగాల్లో సక్సెస్ అయిన వాళ్ళ హిస్టరీని, జీవిత చరిత్రలు మనం ఒకసారి చూస్తే వాళ్ళు టైం మేనేజ్మెంట్లో ఈ 6 గంటలు ఏం చేశారు అదే వాళ్ళ సక్సెస్ అండి. ఆ 6 గంటలలో మనము ఎందులో వీక్ ఉన్నాము, జనరల్గా మ్యాథ్స్లో వీక్ ఉన్నామా, ఇంగ్లీష్లో వీక్ ఉన్నామా, లేదు ఈ స్కిల్లో స్పోర్ట్స్ మెన్ అయితే స్కిల్లో వీక్ ఉన్నామా, స్ట్రాటజీలో వీక్ ఉన్నామా, లేదు నేను సొసైటీలో వీళ్ళతోటి పరిచయాలు పెంచుకోలేకపోయాను, వాళ్ళ సొసైటీకి దూరంగా ఉన్నాను, సొసైటీకి నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను అనే వాటి మీద వాళ్ళ ఈ స్ట్రెస్ ఒకటి డెవలప్ అవుతుంది. అందుకే ఈ స్ట్రెస్ను మనం తగ్గించుకోవటానికి ఈ 6 గంటలు వాడుకొని ఈ 6 గంటలు అట్లీస్ట్ ఒక 2 గంటలు మన కొరకు మనం కేటాయించుకోవాలి. ఎందుకు అని అంటే టు అవాయిడ్ ఫ్యూచర్ టైం టు ద మెడికల్ ట్రీట్మెంట్. జనరల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఒక్కళ్ళతోటే పోదది. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. మనం మంచం మీద పడి ఉంటే మిగతా వాళ్ళు
ఫ్రెష్గా హ్యాపీగా ఉండలేరు. వాళ్ళు మనకు సేవలు చేయటము ఎప్పుడు బాగా అవుతాడా అని ఆ స్ట్రెస్ మనకు ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటే 10 మందికి సాయం చేస్తాము, మనం కూడా హ్యాపీగా ఉంటాము. హ్యాపీగా ఉండటానికి ఆరోగ్యమే కావాలా, ఏదో డబ్బులు ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది సెకండరీ అది. కాబట్టి ఈ 6 గంటలు మనం వాడుకొని హ్యాపీగా ఉండాలనేది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ 8 అష్టాంగ యోగాలను మనం డిస్కస్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంది అని అంటే, మనిషి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలా అని అంటే కంపల్సరిగా శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఒకటే కాదు, శరీరంలో ఉన్న మిగతా భాగాలు కిడ్నీ, లంగ్స్, హార్ట్, మిగతా లివర్ ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే బాడీ మొత్తం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మైండ్ కూడా పీస్ఫుల్గా ఉండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉండాలి. తర్వాత ఈ నెగిటివ్ థాట్స్కు, నెగిటివ్ యాటిట్యూడ్కు దూరంగా ఉండాలి. తర్వాత ఈ మైండ్ అనేది పీస్ఫుల్గా, బాడీ మైండ్ రెండు పీస్ఫుల్గా, ఆరోగ్యంగా, దృఢంగా, సౌండ్గా ఉన్నాయి అని అనుకుంటే నెక్స్ట్ సైకాలజికల్, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కూడా మనిషికి అవసరమేనండి. అలా ఇది మూడవది కాకుండా నెక్స్ట్ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్. మనకు ఇంతకుముందు చెప్పినట్టు దివ్యశక్తి, తర్వాత ఒక కాస్మిక్ పవర్ అనేది ఈ ప్రపంచాన్ని నడుపుతుంది అనేది మనందరికీ తెలుసు. అదిగా వేరే ఏ రిలీజన్ వాళ్ళు కొందరు భగవంతుడు అంటారు, కొందరు అల్లా అంటారు, కొందరు యేసు అంటారు. అయితే ఏదైనా కానీ ఒక పవర్ అయితే ఉంది, ఆ కాస్మిక్ పవర్, ఒక డివైన్ పవర్ ఉంది. ఆ డివైన్ పవర్కు మనం అటాచ్ కావడానికి సహాయపడేది ఈ యోగా. ఇందులో నేను చెప్పినట్టు సొసైటీలో ఎలా ఉండాలి, ఇండివిజువల్ ఎలా ఉండాలి, మనం సొసైటీతో ఎలా మసలుకోవాలి, తర్వాత శరీరాన్ని ఎలా దృఢంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, అలాగే మైండ్ ఎలాగా సౌండ్గా ఉంచుకోవాలి, ఇంటలెక్చువాలిటీని పెంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ ధ్యానం ద్వారా ఇప్పుడు మనకు ఉండే ఈ పవర్ కానీ, ఈ ఎనర్జీ కానీ, ఈ ఫెసిలిటీస్ కానీ ఆరోగ్యంగా ఉండటానికి మాత్రం సరిపోతాయి. బట్ దేర్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రా విచ్ వీ నీడ్ ఫ్రమ్ ది డివైన్ పవర్. ఆ పవర్ను మనకు అటాచ్ చేసేదే ఈ మెడిటేషన్. మనం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. ఇది నేను తర్వాత దాంట్లో ధ్యానం తర్వాత 6వది మనం చూస్తున్నాం సమాధి, 8వది సమాధి. సమాధి అంటే మన శరీరం గురించి తెలుసుకున్నాము, తర్వాత బయట ప్రపంచం గురించి తెలుసుకున్నాము. ఇవన్నీ మనకు సరిపోవు. అయితే ఈ డివైన్ పవర్కు మనం అటాచ్ కావడానికి మనకు ఇవన్నీ 7 ఉపయోగించుకొని డివైన్ పవర్కు అటాచ్ కావటమే. ఫైనల్గా అల్టిమేట్ గోల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ జాయ్ అండ్ పీస్. ఈ రెండు దొరికేది ఈ సమాధి దగ్గరనే. ఈ సమాధి అని అంటే నేను నుండి మేము వరకు. దీని ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే, నేను అనే వర్డ్ నుండి మేము అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే కాన్సెప్ట్కు తీసుకెళ్ళి ఈ డివైన్ పవర్తో కలిపేదే సమాధి. ఇలా 8 ఈ అష్టాంగ యోగాలను మనకు పతంజలి గారి ద్వారా మనకు పరిచయం చేయటం జరిగింది. అయితే ఈ యోగాకు సంబంధించి ఇది నేను ఖాళీ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ ఇన్ఫర్మేషనే మీకు ఇస్తున్నా. దాదాపు మీకు చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, అవగాహన. కాబట్టి కొంచెం ఆ మిగతా విషయాలు చెప్పే ముందు మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యోగాలో దాదాపు ఒక 4 యోగాలను మనకు పరిచయం చేయడం జరిగింది. అందులో కర్మయోగము, మంచి పనులు చేయాలి, మన బాడీతో మనం ఏం చేయాలనో అది చేయాలి, చేయకూడని పనులు చేయొద్దు, ఇదే కర్మయోగం. తర్వాత భక్తి యోగము, ఇందులో డ్యాన్సు, తర్వాత సాంగ్స్, మిగతా మన ఎక్స్ట్రా పొటెన్షియల్ యాక్టివిటీస్ అనేవి చేయటం జరుగుతుంది. అదైతే జ్ఞానయోగం అంటే మన మనిషికి ఇచ్చిన ఇంటలెక్చువల్, ఇప్పుడు మనిషి నాలెడ్జ్ పెరిగిన తర్వాత ఎన్ని ఫెసిలిటీస్ పెరిగాయి. వీఆర్ ఈవెన్ ఛాలెంజింగ్ గాడ్. వేరే గ్రహాల మీదకి కూడా వెళ్తున్నాము. ఇనిషియల్గా అది లేదు, మనం ఉండే జ్ఞానంతో అక్కడ దాకా పోయాం. కాబట్టి దాన్ని కూడా స్టిమ్యులేట్ చేయాల్సిన అవసరము ఉంది. తర్వాత రాజయోగం అంటే మెడిటేషన్. ఇలా 4 టైప్స్ ఆఫ్ యోగాలు కూడా ఉన్నాయి. ఇవి కాక మళ్ళా ఇంకొకటి, అంటే ఇవన్నీ కన్ఫ్యూజన్ను దూరం చేయడానికి కోసం మెల్లమెల్లగా. ఫస్ట్ ఏంది అంటే 84, తర్వాత 8 అష్టాంగ యోగాలు, తర్వాత ఈ 4 టైప్స్, ఆ తర్వాత
ఈ 5 యోగా అంటే 5 విషయాలని మనకు చెప్పడం జరిగింది. అందులో ఆసనాసు, తర్వాత బండెల్స్ అండ్ ముద్రాస్ గురించి మీకు కూడా తెలిసి ఉంటుందేమో. మజిల్స్ను, నర్వస్ సిస్టమ్ను చాలా స్టిమ్యులేట్ చేసి హెల్ప్ఫుల్గా ఉంటాయి. వాటిని కూడా మన యోగాలో ఒక భాగంగా చేయటం జరిగింది. తర్వాత ప్రాణాయామ, తర్వాత క్రియ అని అంటే బాడీలో ఉన్న మనిలాలన్నీ బయటకు తీసేయటం, దాన్ని కూడా యోగాలో ఒక భాగంగా చేయటం జరిగింది. తర్వాత మెడిటేషన్ అని 5 ఒక యోగాగా మనకు పరిచయము కాలాంతరంలో చేయటం జరిగింది. అయితే ఈ మోడ్రన్ ట్రెండ్స్లో సైంటిఫిక్ పీపుల్ కానీ, ఈ మేధావులు కానీ, మిగతా సొసైటీలో ఉన్న మెడికల్ విషయాలకు వస్తే ఒక గ్లోబల్ ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏంది, మనిషిని ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండి సొసైటీలో ఒక మంచి సిటిజన్గా నిలబెట్టాలి అంటే 5 క్వాలిటీస్ని వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వన్ హ్యాస్ టు బీ ఫిజికల్లీ ఫిట్. అది మనకు మన ఆసనాల ద్వారా, యోగా ద్వారా వస్తుంది. అంటే నేను మోడ్రన్ కూడా మన ఓల్డ్ సిస్టమ్కు కంపేర్ చేస్తూ చెప్పడం జరుగుతుందండి. తర్వాత వన్ హ్యాస్ టు బి మెంటల్లీ సౌండ్. సో మన మెడిటేషన్ విల్ హెల్ప్ అస్ టు బి మెంటల్లీ సౌండ్. అలాగే ఎమోషనల్లీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి అని అనుకుంటే మనము వ్యక్తిగత డిసిప్లిన్, సొసైటీ డిసిప్లిన్ అంటే మోరల్ ఎథిక్స్ అనేవి మనకు ఆల్రెడీ నియమాల్లో కూడా మనకు యోగాల ద్వారా చెప్పడం జరిగింది. సో స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ అంటే ఒక దివ్యశక్తి, ఒక కాస్మిక్ పవర్, ఒక స్పిరిచువల్ డివైన్ అది ఉంది అనేది మనందరికీ తెలుసు. కాబట్టి దానితోటి మనం అటాచ్ అయిపోతే మనకు విల్ పవర్ పెరుగుతుంది. నేను ఈరోజు ప్రేయర్ చేసుకున్నా నాకేం కాదు అనేది ఒక బూస్టింగ్ పవర్గా, ఒక ఎనర్జీ పవర్గా మనకు యూజ్ అయ్యి ఐఎమ్ విత్ ద గాడ్, ఐ ప్రేడ్ గాడ్, సో డెఫినెట్లీ ఐ విల్ గెట్ గుడ్ థింగ్స్, నాకు ఏమి కాదు అనే ధైర్యాన్ని ఈ ప్రేయర్స్ కానీ, స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ కానీ మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మనకు ఈ మెడిటేషన్లో మనం వీఆర్ అటాచ్డ్ టు ది డివైన్. మనలో మనము ప్రవేశిస్తున్నాము, ఆ తర్వాత మనము భగవంతుని రీచ్ అవుతున్నాము, ఒక కాస్మిక్ పవర్కి అటాచ్ అవుతున్నాము. సో ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా పవరు మనము నేచర్ నుండి తీసుకుంటున్నాం. కాబట్టి వీఆర్ విత్ ది స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్. దాన్ని సోషల్లీ అడ్జస్టబుల్, విచ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సొసైటీలో నెగిటివ్ విషయాలు ఏమీ చేయకుండా మన ద్వారా వేరే ప్రజలకు, వేరే వ్యక్తులకు ఏమీ డిస్టర్బెన్స్ కాకుండా, ఏమి ఇన్కన్వీనియన్స్ కాకుండా, వాళ్ళకేం చెడు జరగకుండా ఉండటమే సోషల్లీ అడ్జస్టబుల్. అయితే నాకు తెలిసిన దీనన్నిటికీ యాటిట్యూడ్ కానీ, తర్వాత ఈ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ 5 ఉంటే క్యారెక్టర్ అనేది వస్తుంది. క్యారెక్టర్ ఉంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ సొసైటీ క్షమించదు. ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే, మా స్పోర్ట్స్లో మైక్ టైసన్ పేరు మీరు వినే ఉంటారు. హీ వాజ్ ఏ వరల్డ్ ఛాంపియన్ ఇన్ బాక్సింగ్. సో తను చాలా పవర్ ఉన్న బాక్సర్. ఆయన అసలు అందులో దిగిండు అని అంటే ఎవరు ముందుకు రావాలంటే భయపడేవాళ్ళు. అలాంటి వ్యక్తి వరల్డ్ ఛాంపియన్ గెలిచిన 1 వీక్ జైల్లో పెట్టడం జరిగింది. సో ఆయన టాలెంట్ కానీ, ఆయన పవర్ కానీ, ఆయన ఇమేజ్ కానీ, ఆయన అచీవ్మెంట్ కానీ ఆయనను క్షమించలేకపోయింది. ఎందుకంటే యాటిట్యూడ్, క్యారెక్టర్ బాగలేదు. సో ఒక వ్యక్తి చెవు కొరకడం జరిగింది తను. సో దాన్ని సొసైటీ క్షమించదు. కాబట్టి వీ హ్యావ్ టు బీ అడ్జస్ట్ విత్ ద సొసైటీలో మనం అడ్జస్టబుల్ అయితే నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ, నువ్వు ఎన్ని కోట్లైనా సంపాదించి, ఎంత ఇమేజ్ అయినా పెంచుకొని, నువ్వు ఎంత టాలెంటెడ్ వ్యక్తి అయినా కానీ సొసైటీలో అడ్జస్ట్ కాకుండా సొసైటీకి నెగిటివ్గా పోతే నీ టాలెంట్ పనికిరాదు అనేది మనకు ఒక ఎంత ఛాంపియన్ అయినా వేస్ట్. అలా సోషల్లీ అడ్జస్టబుల్. ఇవన్నీ మోడ్రన్ ఒపీనియన్స్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్. వీటన్నిటిని కూడా మనం అనలైజ్ చేసి సైంటిఫిక్గా ఆలోచిస్తే వీటన్నిటిని మనం యోగా ద్వారా పొందుతున్నాం. అందుకే ఈరోజు ప్రపంచమంతా యోగాని యాక్సెప్ట్ చేసింది. వీఆర్ థ్యాంక్ గాడ్. యోగా డేగా పరిచయం చేసి యోగా డేగా మోడర్న్ సొసైటీకి కూడా మనము అటాచ్ అయిపోయాము. సో వాళ్ళు కూడా మనని యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ మన యోగాలో ఉన్నాయి అనేది మనకు ఒక గర్వకారణమైన విషయం. అలాగే ప్రస్తుతము ఇక లేటెస్ట్గా
ఇప్పుడు జనరల్గా ఎవరిని అడిగినా కానీ చెప్పేది ఏంది అంటే యోగా అంటే ఏంది అని అంటే ఓన్లీ 3 విషయాలు మాత్రమే చెప్తారు. ఇవన్నీ పోయినాయి ఇప్పుడు. అంటే మనము కాంప్లెక్స్ నుంచి సింపుల్కి వస్తూ ఉన్న భాగంలో ఇప్పుడు ఓన్లీ 3 మాత్రమే మిగిలినాయి మన సొసైటీలో. యోగా అనగానే ఫస్ట్ ఆసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్, ఈ 3 మాత్రమే మనకు మిగిలినాయి, విచ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యమ, నియమ, ప్రత్యాహార, ధారణ, ఈ సమాధి అనేవి లాటరల్ కింద వచ్చినాయి. అది ప్రజలు కూడా ఎందుకు మనం కన్ఫ్యూజ్ కావాలి, సింపుల్గా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం, అవన్నీ మన చేతిలో ఉన్నాయి కదా అని. అవన్నీ యోగాలో పార్టే కావని అనలేదు. ప్రజలు ఈజీగా ఉండాలా అనే చెప్పి అవన్నీ ఉన్నాయి. యోగా అని అంటే అష్టాంగ యోగా మనం పతంజలిని మోడల్గా తీసుకుంటాం. బట్ ఇప్పుడు సింపుల్గా యోగా అనగానే ప్రతి వ్యక్తి మోడర్న్గా ఎవరిని అడిగినా కానీ 3 విషయాలు సార్. ఒకటి ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్ అని 3 మాత్రమే చెప్తారు. ఆ 3 మీదే కాన్సన్ట్రేట్ చేయటం జరుగుతుంది. అంటే కాలక్రమేణా అంటే ఈ వేదాల నుండి, ఉపనిషత్తుల నుండి, ఈ తర్వాత వీటన్నిటిని పతాంజలి నుండి యోగా వస్తూ వస్తూ లాస్ట్కు మనకు ఈ 3 మనకు యోగా అనేది ఒకటి మనకు ఫైనల్ కాన్సెప్ట్గా మిగిలింది. అయితే దీని ఇంపార్టెన్స్ను దృష్టిలో పెట్టుకొని యోగాను మన ఒక కాంపిటేటివ్ స్పోర్ట్స్గా కూడా మన దేశము దీన్ని గుర్తించింది. ఈ కాంపిటేటివ్ స్పోర్ట్స్ అని అంటే కాంపిటీషన్ ఉంటుంది, అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది, ప్రైజులు ఇస్తాము, వీళ్ళని డిన్నర్గా డిక్లేర్ చేస్తాం. అయితే ఇందులో కాంపిటీషన్ ఇండివిజువల్ కాంపిటీషనే ఉంటుంది. అయితే ఈ మోడర్న్ స్పోర్ట్స్కు యోగాను మనము జోడించి మాట్లాడితే, ఎగ్జాంపుల్ జిమ్నాస్టిక్స్లో ఒక కాంప్లెక్స్ మూమెంట్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ మూమెంట్ను, టిపికల్ మూమెంట్ను జిమ్నాస్టిక్స్లో చాలా స్పీడ్గా చేసి వితిన్ సెకండ్స్లో అది డిసపియర్ అంటే అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. బట్ యోగా అలా కాదు. యోగా ఇంపార్టెన్స్ ఏంటంటే మోడర్న్ స్పోర్ట్స్కు మనము కొంచెం కంపేర్ చేస్తే ఒక భంగిమను మనం యోగాలో చేస్తే దాదాపుగా ఒక 30 సెకండ్స్ నుండి యోగాను బట్టి అంటే ఆసనాన్ని బట్టి 1 మినిట్ వరకు, 30 సెకండ్ నుండి 1 మినిట్ వరకు దాని భంగిమను హోల్డ్ చేయాల్సి వస్తుంది. సో హోల్డ్ చేయటం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్ రాదర్ దెన్ సెకండ్స్లో పర్ఫామ్ చేస్తే ఇమీడియట్గా అయిపోతుంది. ఇప్పుడు జిమ్నాస్టిక్స్లో ఏది చేసినా పర్ఫార్మెన్స్ సెకండ్స్లో అయిపోతుంది. బట్ అదే ఇక్కడ యోగాకు వస్తే 30 to 1 minute వరకు మనం హోల్డ్ చేయాల్సిన అవసరం. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ వెన్ కంపేర్ టు 1-2 ఎగ్జాంపుల్. బట్ మోడర్న్ స్పోర్ట్స్ కూడా ఇట్ ఈస్ స్పీడ్ రిలేటెడ్, దాన్ని కూడా మనం తీసిపారేయడానికి వీల్లేదు. సో నేను యోగా అడ్వాంటేజ్ చెప్తున్నాను కాబట్టి ఇది ఒక కంపారిజన్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇది అసోసియేషన్ అనేది కాంపిటీషన్స్ స్కూల్ గేమ్స్లో అండర్ 14, అండర్ 17, అండర్ 19 కింద స్పోర్ట్స్ను కండక్ట్ చేయడం జరిగింది. ఇది 1976 నుంచి కండక్ట్ చేస్తున్నారు. అలాగే అసోసియేషన్స్ కూడా కొన్ని ఫామ్ అయ్యి యోగా అసోసియేషన్ అండ్ కాంపిటీషన్స్ సైడ్ తీసుకెళ్ళడం జరిగింది. అది ఏజ్ గ్రూప్ ఏంది అని అంటే 8 to 11, 11 to 14, 14 to 17, 17 to 21, 21 to 25, 25 to again 35 and above 35 is veteran. ఇలా అసోసియేషన్స్ కాంపిటేటివ్ స్పోర్ట్గా యోగాను మలిచి కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో దీన్ని కొంచెం డీప్గా మనం రివ్యూ చేస్తే యోగా అంటే మనము ఇప్పుడు మోడర్న్ దానికి 3 మనము అనుకుంటున్నాం. ఒకటి ఏంటి అంటే ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్. బట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేది కేవలం ఒక ఆసనాలు మాత్రమే. కాబట్టి ఇందులో రివ్యూలో కొంతమంది నుంచి కొన్ని కామెంట్స్ కూడా రావటం జరిగింది. దట్ మళ్ళీ పండితులు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనము వీఆర్ వెరీ స్మాల్ టు గో ఇన్ టు దిస్ టాపిక్. కాకపోతే ఏంటంటే యోగా అని అంటే 3 కంపల్సరీగా ఉండాలి. ఒకటి ఏంది ఆసనాలు, ప్రాణాయామ, తర్వాత మెడిటేషన్. బట్ కాంపిటీషన్స్ ఓన్లీ ఆసనాలలో చేసి ఇదే యోగా అంటున్నారు. కాబట్టి దీని గురించి కొంచెం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి పెద్దలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మోడర్న్ ఇండియాలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేఎం ముక్షి కమిటీ రికమెండేషన్ ద్వారా
ఫిజికల్ ఎడ్యుకేషన్లో యోగాను ఒక పార్ట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవటం జరిగింది. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ అటెంప్ట్ మేడ్ ఇన్ అవర్ కంట్రీ టు మేక్ ఇట్ ఈజ్ ఏ కరికులం అండ్ కాంపిటీషన్ ఇన్ అవర్ కంట్రీ. అలాగే 1970లో ఎన్సీఈఆర్టీ వాళ్ళు ఈ యోగాను స్కూల్లో ఒక పార్ట్గా కూడా, ఒక పాఠ్యాంశంగా కూడా చేర్చడం జరిగింది. సో 1981-82లో కేంద్రీయ విద్యాలయాలు 366 కేంద్రీయ విద్యాలయాలు అంటే దాదాపు 540 ఉన్న స్కూల్స్లలో 306 స్కూళ్ళలో యోగాను ఇంట్రడ్యూస్ చేసి ఒక ఇండిపెండెంట్ సబ్జెక్టుగా పెట్టి ఒక అటెంప్ట్ చేయడం జరిగింది. సో మన భారతదేశం కూడా 1986లో నేషనల్ యోగా పాలసీ అనేది ఒకటి తీసుకురావటం జరిగింది. అది ప్రతి స్పోర్ట్లో యోగాను చేర్చాలి అనేది ఒక రికమెండేషన్కు సంబంధించిన ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఇలాంటి అటెంప్ట్స్ మన దేశంలో జరగటం జరిగింది. అయితే మనందరం ఇప్పుడు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంది అని అంటే, 5000 సంవత్సరాల క్రితము మనకు యోగా మన మానవ జాతికి అందించిన ఘనత ఉన్న మన దేశంలో 2014 వరకు దీన్ని మనం ప్రపంచంలో ప్రాచుర్యం ఎందుకు చేయలేదు, వారు ఎందుకు గుర్తించుకోలేదు అనే దానికి ఇట్ ఈజ్ ఏ బిగ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే మన దగ్గర చాలా ఉన్నాయి. చున్నాను కనిపెట్టాము, మొదటి తక్షశిల యూనివర్సిటీ మనదే, చాలా అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ విమానం మనదే, రామాయణంలో పూల విమానం, ఇవన్నిటికీ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఎంతో చాటుకుంటూ వస్తున్నాం మనము. అయితే మనకు డాక్యుమెంటేషన్లో కొంచెము వీక్ అయినాం. అయితే నాకు తెలిసిన ఈ డాక్యుమెంటేషన్ అంటే నేను స్టడీ చేస్తుంటే నేను తెలుసుకున్న విషయం ఏంది అని అంటే, మన దేశము చాలా సార్లు దండయాత్రలకు గురైంది. అప్పుడు మన ఉన్న డాక్యుమెంటేషన్స్ అన్నీ స్పాయిల్ చేయటం జరిగింది. ఈవెన్ మన వాళ్ళు ఎంత తెలివిపరులు, హార్డ్ వర్కర్స్ అంటే ఎంత స్కిల్ఫుల్ అంటే, గుడ్ల మీద కూడా పురాణాల కథలు, స్టోరీలు చెక్కిన ఘనత మన వాళ్ళకు ఉన్నది. ఒక రాయిని చెక్కడం అంటే చాలా కష్టం. అందులో స్టోరీలను కూడా, విగ్రహాల ద్వారా స్టోరీలు మనకి ఇచ్చిన ఘనత, దాన్ని కూడా వాళ్ళు స్పాయిల్ చేయడానికి, పతనం చేయడానికి ప్రయత్నించారు. అయినా కానీ మనకు చాలా దేవాలయాలు, ఖజురహో కానీ, కోనార్క్ కానీ, ఇట్లా చాలా దేవాలయాల్లో కూడా మన భారత సంస్కృతిని నిగూఢమై ఉన్నది. దాన్ని కూడా మనము దాన్ని డాక్యుమెంటేషన్గా మలిచి ఇప్పుడు ఈ మధ్య మనం మంచి రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. కాబట్టి మనందరము దీన్ని గర్వంగా ఫీల్ అవుతూ మన ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరము, మనము మన జాతికి, మన దేశానికి మనం ఇచ్చే సేవ అండ్ నివాళి ఇది మనకు. అలా అయితే యోగా ఆన్ ది హోల్ నాకు తెలిసిన ఇవన్నీ కన్సాలిడేట్ చేసుకొని చెప్పే విషయం ఏంది అని అంటే, ఈరోజు వరల్డ్ యోగా డే కాబట్టి యోగాకు సంబంధించిన ఏం అడ్వాంటేజ్ ఉంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నాము, క్యారెక్టర్ అన్నాము, సొసైటీ అడ్జస్టబుల్ అన్నాము, ఫిజికల్ ఫిట్నెస్ అన్నాము, మెంటల్ టఫ్నెస్ అన్నాము, తర్వాత సైకాలజికల్ డెవలప్మెంట్ అన్నాము, ఇవన్నీ మళ్ళీ ఆరోగ్యం అన్నాము. ఇవన్నీ అన్నాక కూడా ఫైనల్గా మనిషికి హ్యూమన్ నేచర్లో ఒకటి ఏంటంటే, చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతాము. ఇప్పుడు ఒక చెడు న్యూస్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఆ న్యూస్ ఫస్ట్ చదువుతాము. మంచి న్యూస్ 10 మందికి సాయం చేశాడు, వరద వాళ్ళకు కొన్ని కోట్లు ఇచ్చారు, తర్వాత 10 మందికి సాయం చేశారు, అర్ఫన్ హౌస్లో ఇచ్చారు, సేవ చేశారు, ఓల్డ్ ఏజ్ హౌస్లకు సేవ చేశారంటే ఎవరు చూడరు. ఎవరో ఒక అతను వచ్చి అక్కడ రేప్ చేశారు, మర్డర్ చేశారు, తర్వాత దోపిడీ చేశారు అనుకుంటే ఇమ్మీడియట్గా చూస్తాం, అరే ఎంత ప్లాన్ తోటి చేశారని. ఈ మధ్య సినీ కానీ సీరియళ్ళు కానీ చూస్తుంటే నెగిటివ్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు వచ్చింది. దయచేసి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మాధ్యమాలు సొసైటీని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అయితే మనం ఈ నెగిటివ్ యాటిట్యూడ్ నుండి మరల్చుకోవడానికి మనకు యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకు ఈ 8 అష్టాంగ యోగాలను మనము ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే మనకు ఒక మంచి సందేశం దొరుకుతుంది. మనకు జనరల్గా మనకుండే దుర్గుణాలు ఏంటి అని అంటే, మదము, మత్సర్యము, కామము, క్రోధము, లోభము, అహము, ఇవన్నీ, తర్వాత ఈ పోస్ట్పోన్మెంట్ యాటిట్యూడు, నెగిటివ్ యాటిట్యూడ్, ఇవన్నీ ఉంటాయి. వీటి ద్వారా మనకేమవుతుందంటే, మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలను కూడా నరకప్రాయం చేస్తాయి.
వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మనం ప్రశాంతంగా. మనిషి జీవితం ఎలా ఉండాలంటే మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పాలంటే విన్ విన్ సిచ్యువేషన్లో ఉండాలి. అయితే మనము యు ఆర్ ఫైన్, ఐఎమ్ ఫైన్ అనే దాంతో కాన్సెప్ట్ తోటి ఉంటే యోగా ఇచ్చే మెసేజ్ కూడా అదే. బట్ అన్ఫార్చునేట్లీ మీరు ఐఎమ్ ఫైన్, యు ఆర్ నాట్ ఫైన్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ యు ఆర్ ఫైన్, ఐఎమ్ నాట్ ఫైన్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. యు ఆర్ నాట్ ఫైన్, ఐఎమ్ నాట్ ఫైన్, ఆల్సో నాట్ కరెక్ట్. కాబట్టి యు ఆర్ ఫైన్ అండ్ ఐఎమ్ ఫైన్ అనే దాని మీద మనము ఈ యోగా ద్వారా మనము మంచి మెసేజ్ ఇచ్చి ఫైనల్గా మనము మన సొసైటీలో మనం నేర్చుకునేది ఏంది అంటే యోగా ద్వారా నాకు తెలిసిన విషయాలలో ప్రేమ, జ్ఞాన సముపార్జన, కుతూహలము, ఆరోగ్యము, కీర్తి, కళ, ఇవన్నీ మనకు ఈ యోగా ద్వారా వస్తాయనే దాంట్లో ఏ సందేశము లేదు. ఇవి సైంటిఫిక్గా కూడా మనకు ప్రూవ్ చేయటం జరిగింది. మన నెట్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి సైంటిఫిక్ బెనిఫిట్స్ ఆఫ్ యోగా అని కొడితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అది కూడా మీరు ఎందుకంటే సైంటిఫిక్ రీజనింగ్ ఉంటే కానీ మోడర్న్ సొసైటీ, మోడర్న్లో ఉన్న సిటిజన్స్ కానీ ప్రజలు కానీ నమ్మటం లేదు. కాబట్టి వారిని నమ్మించడానికి కూడా మనము దేర్ ఈజ్ ఎ లాస్ట్ ఆఫ్ రీసెర్చెస్ ఆర్ గోయింగ్ అని. అయితే ఇది మతానికి సంబంధించింది కాదు అని చెప్పాను కదా. అయితే మనకు ఎంత ఘనత ఉంది అంటే మన ఈ యోగా డేను మన దేశంలో పెట్టుకోవాలా అని చెప్పడానికి దాదాపు 47 ముస్లిం కంట్రీస్కు మనకు సపోర్ట్ చేయటం జరిగింది. వాళ్ళు కూడా యోగా చేస్తే యోగాలో మనం ఒక పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చినాం సౌదీ అరేబియా ఒక ముస్లిం లేడీకి. అది చాలా పెద్ద అచీవ్మెంట్. అంటే వీ హ్యావ్ గివెన్ ఏ గుడ్ మెసేజ్ దట్ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ caste, religion and any community and any country. It is for human beings. మానవాళికి సంబంధించిన ఒక మంచి యాక్టివిటీ అనేది. అయితే హితోపదేశ జననం ధృతి యోగా సుఖాది కృతి అంటే ఉన్నత యోగా ప్రమాణాల అనుభవం నుండి ఒక మంచి సందేశము, ఒక మంచి స్ఫూర్తి, ఒక మంచి మానవాళికి సంబంధించిన అన్ని విషయాలు అంటే మనిషి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళే అన్ని విషయాలు మన యోగాలో ఉన్నాయి అనే దానికి ఏ సందేశం లేదు, ఏ సందేహం లేదు. అండ్ ప్రతి ఒక్కరూ ఈ మందులకు ఇచ్చే పైసలను, హాస్పిటల్కి ఇచ్చే టైమును దూరంగా ఉండాలనుకుంటే తప్పకుండా ఈ యోగాను ఆశ్రయించాలా అని నేను అందరినీ మనసారా కోరుకుంటున్నాను. నౌ కమింగ్ టు ఈ స్పోర్ట్స్కు యోగాకు అసలు ఏమైనా సంబంధం ఉందా అనేది ఒక నోషన్. చేస్తున్నా కూడా స్పోర్ట్స్ చేస్తున్నా కూడా సేమ్ నేను స్పోర్ట్స్ చేస్తున్నాను సార్, నేను యోగా నాకు అవసరం లేదు అని కొందరు స్పోర్ట్స్ మెన్లకు ఏదైనా రాంగ్ ఒపీనియన్ ఉండొచ్చు. అయితే స్పోర్ట్స్ అనేది ఇట్ ఈజ్ ఏ హైయెస్ట్ మ్యాక్సిమమ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఇన్ పర్టికులర్ యాక్టివిటీ. అయితే మనిషి స్పోర్ట్స్లో 2 రకాలు. ఒకటి మాస్ ఇన్వాల్వ్మెంట్, అందరు కలిసి ఆనందం కొరకు, ఆహ్లాదం కొరకు, ఆరోగ్యం కొరకు, రిక్రియేషన్ కొరకు ఆడుకునే స్పోర్ట్స్ కొన్ని ఉంటాయి. కాంపిటేటివ్ స్పోర్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. అందులో మళ్ళీ ఇండివిజువల్, టీం ఉంటాయి. ఈ కాంపిటేటివ్ స్పోర్ట్స్లో ఎన్హాన్సెస్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్కు ఈ స్పోర్ట్స్ చాలా ఉపయోగపడుతుంది అనేది నా నమ్మకం. నేను పర్సనల్ నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ స్కూల్, తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్, విచ్ ఈజ్ ఏ గుడ్ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ ఆఫ్ at a credential of winning 162 international medals. It is a government institution and 222 నేషనల్ మెడల్స్ మన దేశానికి, మన రాష్ట్రానికి అందించిన ఘనత కలిగిన తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు నాకు అంతకుముందు నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ యోగా గురించి నాకు పెద్ద అవగాహన లేకుండే. అక్కడ స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు 8 to 17 years ఆఫ్ ఏజ్ గ్రూప్ పిల్లలను మేము గ్రూమ్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే వాళ్ళ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది అని అంటే, మనము అంటే ప్రొద్దున 5 గంటలకు లేచిన తర్వాత 6 గంటల వరకు కాలకృత్యాలు తీసుకొని 6 గంటలకు వాళ్ళు గ్రౌండ్లో రిపోర్ట్ చేయాలి. ఇది డే షెడ్యూల్లో చెప్తాను. ఎందుకంటే డే షెడ్యూల్లో మనము స్పోర్ట్స్ను, యోగాని ఎక్కడ మేము
ఇంక్లూడ్ చేసి వాళ్ళ ద్వారా మేము అచీవ్మెంట్ చేశామని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. 6 to 6:15 వార్మప్ ఉంటుంది, 6:15 to 8:30 వరకు ప్రాక్టీస్ ఆఫ్ ది పర్టికులర్ డిసిప్లిన్, 8:30 to 9:30 బాతింగ్ అండ్ ప్రిపరేషన్. సో 9:45కి అగైన్ ప్రేయర్ అండ్ అకాడమిక్స్. మా దగ్గర 2 బోత్ ఉంటాయండి. అకామిడేషన్తో పాటు వాళ్ళకు మన ఫుడ్ అక్కడనే ఉంటుంది, తర్వాత స్పోర్ట్స్ ట్రైనింగ్ అక్కడనే అండ్ ఎడ్యుకేషన్ కూడా అక్కడనే. సో 9:45కు స్కూల్కి వచ్చిన తర్వాత 3:30 వరకు స్కూల్లో అకాడమిక్ క్లాసెస్ జరుగుతాయి విత్ హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్. సో 3:30 to 4 అగైన్ రెస్ట్ బ్రేక్, బాడీకి రెస్ట్ కూడా అవసరమే. తర్వాత 4 to 6:30 వరకు అగైన్ స్పోర్ట్స్ ట్రైనింగ్. తర్వాత ఈ 6:30 నుండి 7:30 వరకు అగైన్ మళ్ళీ పర్సనల్ ప్రిపరేషన్స్. 7:30 to 8:30 డిన్నర్, మళ్ళీ 8:30 to 10 వరకు స్టడీ. కంపల్సరీగా ఎడ్యుకేషన్ కూడా మేము నెగ్లెక్ట్ చేయదు. సో 10:15కు లైట్స్ ఆఫ్ అవుతాయి, అగైన్ మళ్ళీ 5:15కు స్టార్ట్ డే. ఇందులో మార్నింగ్ టైము రెగ్యులర్గా మేము 6 to 6:15 మధ్యలో యోగా ట్రైనింగ్ అనేది మేము ఇవ్వడం జరిగేది. అందులో ముఖ్యంగా మేము ఆసనాలు, తర్వాత ఈ మెడిటేషన్ ఒక 5 minutes 10 minutes ఆసనాలు ఇలా ఇంపార్ట్ చేసిన. అంతకుముందు ఉన్న రిజల్ట్స్ కంటే యోగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను, వీ హ్యావ్ రీచ్డ్ కమెండబుల్ అచీవ్మెంట్స్. వీ హ్యావ్ వన్ టాప్ మెడల్స్. దాదాపు ఒక వెయిట్ లిఫ్టింగ్లోనే 28 అంతర్జాతీయ మెడల్స్ గెలిచాము. లాస్ట్ కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ ఇచ్చింది మా స్కూల్ విద్యార్థి రాహుల్ వెంకట్ అని. అండ్ వీ హ్యావ్ ది క్రెడెన్షియల్ ఆఫ్ గ్రూమింగ్ డబుల్ ఒలింపియన్ సత్య గీత. షీ ప్లేడ్ 2 Olympics హ్యావింగ్ వన్ 12 international medals. అండ్ వన్ మిస్టర్ ఎస్టీ బాయ్ శంకర్, హీ వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ ఏషియన్ గేమ్స్. ఆ స్థాయికి ఎదిగిన ఇన్స్టిట్యూషన్కు అంత రీచ్ కావడానికి నా ఉద్దేశంలో యోగా ఈజ్ ఎ బూస్టర్, పర్ఫార్మెన్స్ బూస్టర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్ అనేది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయం అండి. తర్వాత ఇప్పుడు మన ఈ విషయానికి వస్తే ప్రజెంట్ సొసైటీలో ఇప్పుడు దాదాపుగా మనము ఒక మహమ్మారి బారిన పడ్డాం, COVID-19. ఎన్నో వైరస్లను చూసిన మన మానవ జాతి ఈ వైరస్ను కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నాము. ఏ న్యూస్ చూసినా, ఏ పేపర్ చూసినా, ఎవరితోటి మాట్లాడినా అసలు టాక్ ఆఫ్ ది వరల్డ్. ఇన్ని దేశాలు ఇంత సఫర్ కావటము చరిత్రలో ఐ థింక్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఇలాంటి మహమ్మారిని మనము ఎదుర్కోవడానికి మనకు యోగాలో ఏదైనా సమాధానం ఉన్నదా అనేది ఒక మంచి బిగ్ క్వశ్చన్ ఇన్ ప్రజెంట్ సొసైటీలో. యోగాతో కూడా దీన్ని ఏమైనా నయం చేసుకోవచ్చా, దీని బారి నుంచి మనం రక్షించుకోవచ్చా? అయితే యోగా ఎక్స్పర్ట్స్ వీడియోలు చాలా మటుకు నేను రెగ్యులర్గా చూస్తుంటాను. వారు చెప్పిన దాని ప్రకారము మనకు ఈ రామ్దేవ్ బాబా కానీ, రవిశంకర్ గారు కానీ, ఇంకా మిగతా ఎవరైనా కానీ, ఇప్పుడు మనకు 2 యోగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి ఏంటంటే బెంగళూరులో వివేకానంద యోగా ఇన్స్టిట్యూట్, పూనాలో లోనావాలా యోగా ఇన్స్టిట్యూషన్ అనేది ఉంటాయి. అందులో కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి అన్నీ చేసిన తర్వాత ఈ వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారము యోగా ద్వారా కోవిడ్ను కంపల్సరీగా మనం నయం చేయొచ్చు అనేది ఒక కన్క్లూజన్కు నేను రావటం జరిగింది. ఇట్ ఈస్ మై ఒపీనియన్ ఆఫ్టర్ రివ్యూయింగ్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. అయితే దీనికి వారిచ్చే సొల్యూషన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ 3 మనము తీసుకుందాం. ఫస్ట్ ఆసనాస్లో రామ్దేవ్ బాబా గారి ఒపీనియన్ ప్రకారం ఈ సజెస్టెడ్ దట్ సూర్య నమస్కార ఈజ్ ది ఫస్ట్. అంటే ఆసనాలకు సంబంధించిన ఈ సూర్య నమస్కారాలు అనేది 12 ఆసనాలు ఉంటాయి. ఈ 12 ఆసనాలు రెగ్యులర్గా రోజు 2 times కంపల్సరీ చేయాలి. దిస్ విల్ హెల్ప్ టు ఇంప్రూవ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంది అని అంటే, దీనికి మందుల గురించి ఎప్పుడు మాట్లాడారు యోగాలో. మీరు అదొకటి అబ్జర్వ్ చేయండి, మందులు అనేవి మాటనే లేదు. బాడీలో నువ్వు స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత నీ దగ్గరికి ఎవరు వస్తారు? అలాగే ఇమ్యూన్ పవర్ అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అడ్వైజ్ వాళ్ళది అదే. సో ఇమ్యూన్ పవర్ పెంచుకోవాలని అంటే మనకు 3
విషయాలు చెప్పారు మన యోగా ద్వారా ఫస్ట్ ఏంది అంటే 12 ఆసనాలను కలయిక. ఇది చేస్తే దాదాపుగా అన్ని ఆసనాలకు చేసినంత అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి సూర్య నమస్కారాలు ఆసనాల ద్వారా చెయ్యాలి అనేది వారు ఇచ్చిన ఒక మంచి అడ్వైజ్ అండి. అలా ఎన్నైనా చేయొచ్చా ఆసనాలు? అంటే ఈ 12 ఆసనాలు రెగ్యులర్గా డైలీ 2 times చేస్తే సరిపోతుంది అనేది వాళ్ళ వన్ సెట్ వన్ సెట్ కాదు, ఒక్కొక్కసారి మినిమం 10 times చేయాలి పొద్దున. అది ఒకసారి చేసింది అని అంటే సరిపోదు కదా. అంటే ఇట్ డిపెండ్స్ అగైన్ మళ్ళీ ఏజ్, జెండరు చాలా ఇష్యూస్ ఉంటాయి. అయితే వీటిని చేసే ముందు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. నౌ కమింగ్ టు ప్రాణాయామ. ప్రాణాయామలో వారు చెప్పిన దాంట్లో 5 ఇంపార్టెంట్ ముఖ్యమైనవి ప్రాణాయామాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కోవిడ్ అనే దాని ఎఫెక్టివ్ సిమ్టమ్స్ అనేవి నేను అందరికీ తెలుసు కాబట్టి చెప్పడం లేదు. అయితే ఈ ప్రాణాయామాలు 5 కాంపోనెంట్లో ఫస్ట్ది ఏంది అని అంటే బసరిక అనేది. బసరిక ప్రాణాయామ తెలిసి ఉంటుంది. గాలి పీల్చుకొని గట్టిగా ఒకసారి వదలటం. ఇలా దాదాపుగా ఒక 5 నిమిషాలు చేస్తే ఇట్ ఈజ్ ఆల్సో ఏ డయాగ్నోసిస్ ఆల్సో. రామ్దేవ్ బాబా గారు చెప్పిన దాని ప్రకారం 5 సార్లు కంటిన్యూ చేస్తే మనకు చేయగలిగే కెపాసిటీ ఉంటే అసలు కోవిడ్ లేదు అనేది. ఎందుకంటే లంగ్ కెపాసిటీకి అంత ఉన్నది కాబట్టి లంగ్కి ఎఫెక్ట్ కాలేదు, లంగ్ ఇమ్యూన్ పవర్ బాగుంది అనేది ఒక చిన్న 5 minutes. సో దాని తర్వాత కపాలిబాత్తో దాదాపు 90% మనిషికి వచ్చే రోగాలను తగ్గించవచ్చు అనేది ఒక నానుడి ఉంది. అది రెండవది. మూడవది అనులోమ్ విలోమ్ అంటే ఇది ఒక సైడు ముక్కులో నాసికం నుంచి గాలి తీసుకోవటము, ఇంకో దాంతో వదలటం, మళ్ళీ అందులో నుంచి తీసుకొని ఇట్లా వదలటం అనేది ఇది ఇట్లా. ఇది అయిన తర్వాత భ్రామరి అనేది ఇగో ఇలా ఉంటుందండి, చెవులో 2 పెట్టుకొని. ఇది స్ట్రెస్ని తగ్గిస్తుంది. మైండ్ రిలేటెడ్ ఏదైనా కానీ రుగ్మతలు ఉన్నా కానీ, తర్వాత ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కానీ తగ్గించేస్తుంది. తర్వాత లాస్ట్ది చాంటింగ్ ఆఫ్ ఓం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే అయినా ఒకసారి నేను షేర్ చేసుకోదలుచుకున్నా. 3 అక్షరాలు ఉంటాయి, మనందరికీ తెలుసు. అందులో ఫస్ట్ ఆ. ఈ ఓంను ఉపయోగించినప్పుడు మన నాలుకను వాడం, మీరు అబ్జర్వ్ చేయండి. ఆ అనేది ఈ నాభికి కింది పోర్షన్ ఆఫ్ ది బాడీని యాక్టివేట్ చేస్తుంది. మీరు అంటే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ రెండవ లెటర్ ఊ అనేది ఈ 2 రిప్స్ మధ్యలో, ఛాతి మధ్యలో ఉంటుంది. సో ఈ హార్ట్ రిలేటెడ్ ఈ బాడీకి సంబంధించిన దాన్ని యాక్టివేట్ చేస్తుంది. ము అనేది ఈ నెక్ నుండి పై వరకు, మైండ్ వరకు. సో ఇలా కంప్లీట్ బాడీని యాక్టివేట్ చేసే ఈ ఓంను మనకు అసలు సృష్టి పుట్టినప్పుడు ఒక వెలుతురు తర్వాత ఆ శబ్దమే ఓము. మన బాడీలో మనం సైలెంట్గా మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు సమాధి స్టేజ్కి వెళ్ళినప్పుడు మన బాడీ నుంచి వినబడేది చివరికి ఓమే. ఎందుకంటే బాడీ నుంచి ఈ 3 ఆ ఊ ఈ శబ్దాలు వస్తుంటాయి కాబట్టి నేను చెప్పాను కదా, మెడిటేషన్ అంటే బయట శబ్దాలను మానేసి మన బాడీ శబ్దాలను వినాలని. సో మొట్టమొదటి శబ్దము మనను ఆరోగ్యంగా ఉంచే శబ్దము, మనని ఎప్పటికీ దృఢంగా ఉంచే శబ్దము, మనకు మెంటల్ పీస్ ఇచ్చే శబ్దము, మనకు ఏ విధంగా మనను ఒక ఆరోగ్యవంతమైన సొసైటీలోకి తీసుకుపోయే శబ్దం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే ఓం అనేదే. సో ఈ చాంటింగ్ ఆఫ్ ఓం అనేది ఈ ప్రాణాయామాలో చివరకు. ఆ తర్వాత మెడిటేషన్ అని అంటే మీకు మెడిటేషన్ గురించి అందరికీ దాదాపుగా తెలుసు. శ్వాస మీద ధ్యాస అని కొందరు అంటారు. తర్వాత బయట శబ్దాలను వదిలేసి మన బాడీ గురించే పట్టించుకోవటము, ఏమీ ఆలోచించకపోవటము, కాన్సన్ట్రేట్ చేయటము అనే దాని మీద. సో వీటన్నిటినీ మనకు ఇది యోగా ద్వారా మనకు వస్తుంది. ఇలాంటి ఉన్నతాన్ని మనకిచ్చే ఈ అత్యుత్తమ
యాక్టివిటీ ఏదైనా ఉంది అంటే యోగా. కాబట్టి ఈ ఇప్పుడు గత 50 సంవత్సరాల నుండి మనం కంపేర్ చేసుకొని చూస్తే మనిషి అభివృద్ధి చెందిండు అంటే ఎందులో చెందిండు అని ఒకసారి మనం ఒక లిస్టు తీసుకొని ఉంటే హాస్పిటళ్ళు, డాక్టర్లు మందు లెక్క పెరిగినాయండి. కార్పొరేట్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. మరి ఇంతకుముందు మనుషులు బతకలేదు, ఆరోగ్యంగా లేరా? ఒక 10 ఊర్లకు కలిసి ఒక హాస్పిటల్ కూడా ఉండేది కాదు. మరి మందులు కూడా లేకుండా అంత ఓన్లీ మన ఆయుర్వేదం అంటే నేచర్ నుంచి వచ్చిన వాటి మీద ఆధారపడి ఆరోగ్యంగా దృఢంగా కొన్ని 100 సంవత్సరాలు బతికిండ్రు అనే మనకు చరిత్ర చెప్తుంది. మరి అలాంటి స్టేజ్ నుండి ఈరోజు నాలెడ్జ్ పెరిగింది. నాలెడ్జ్ పెరిగినాక ఫెసిలిటీస్ పెరిగినాయి. కూర్చున్న దగ్గర అన్ని పనులు అవుతున్న స్టేజ్లో ఉన్నాం మనం. ఒక రిమోట్ తోటి అన్ని పనులు, ఏసీ ఆన్ చేసుకుంటున్నాం, టీవీ ఆన్ చేస్తుంటున్నాం, కార్ ఆన్ చేస్తూ, అసలు ఇంట్లో ఏసీ, బయట ఏసీ, నేచర్కు దూరంగా వెళ్తున్న సొసైటీలో ఉన్న మనకు ఈ యోగా అనేది ఒక అమృతం అండి. భగవంతుడు మనకిచ్చిన ఒక వరము. ఈ యోగాను మనము అడాప్ట్ చేసుకొని అట్లీస్ట్ ఇంతవరకు యోగా చేయని వాళ్ళు యోగా డే సందర్భంగా ఈ రోజు నుంచన్నా ప్రారంభించాలని మనసారా అందరినీ నేను కోరుకుంటూ అయితే ఈ స్పోర్ట్స్కు యోగాకు చాలా నేను ఇంతకుముందు చెప్పినట్టు అవినాభావ సంబంధం ఉంది. సో స్పోర్ట్స్కు యోగా ఈజ్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సరు. మెడిటేషన్ అసలు మీరు చాలాసార్లు ఎన్నో వరల్డ్ ఛాంపియన్షిప్స్ చూస్తుంటాం మనం. మ్యాచ్కి వెళ్ళే ముందు 1 minute 30 seconds ప్లేయర్స్ అందరు గుమిగూడి మెడిటేషన్ చేస్తారు. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. తర్వాత ఆ మెడిటేషన్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఉన్న మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి వాళ్ళ ఒరిజినల్ కెపాసిటీతో ఆ గేమ్ ఆడే సత్తా ఉంటుంది. అలాంటి అడ్వాంటేజ్ మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇదేదో మనం ఓరల్గా చెప్పాము, మన పూర్వీకులు చెప్పారు మీరు వినండి అని మనం బలవంతం చేయటం లేదు. దేర్ ఆర్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అండ్ అన్ని దేశాలు పాటిస్తున్నాయి. కాబట్టి స్పోర్ట్స్ మెన్ అందరికి కూడా నేను బీయింగ్ ఏ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్, రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు అందరూ ఈ యోగాను ఈ ఆసనాల ద్వారా కానీ, తర్వాత ప్రాణాయామ ద్వారా కానీ, తర్వాత మెడిటేషన్ ద్వారా కానీ మీరు ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈ యోగాకు రోజు కేటాయిస్తే డెఫినెట్లీ యువర్ అచీవ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ విల్ బీ ఇంప్రూవ్డ్ అండ్ యూ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఏ హై ఇన్ ది సొసైటీ అండ్ స్పోర్ట్స్ ఫ్రెటర్నిటీ. విత్ దిస్ ఐ థింక్ సాధ్యమైనంత వరకు యోగా మీద అవగాహన కల్పించడానికి నేను ప్రయత్నించాను. సో ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించాలని మనసారా కోరుకుంటూ, ఇంకా మీకు ఏదైనా ఎవరికైనా డౌట్లుంటే అడగొచ్చు. సో విత్ దిస్ నేను నాకు అవకాశం ఇచ్చిన టీసాట్ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రైట్ సార్, యోగా డే రోజున వచ్చి చాలా మంచి మంచి విషయాలు మాకు మా ప్రేక్షకులకి అందరికీ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి, యోగా ఒక చైతన్య శక్తి, దివ్యానుభూతి. ఇలాంటి ఒక మంచి శీర్షికతో మన ముందుకు వచ్చింది ఈరోజు యోగా డే రోజున. సో యోగాను ఒక పార్ట్గా ఫీల్ అయ్యి మనందరం దాన్ని రోజు చేస్తూ ఫిట్నెస్గా ఉందాం. ఇది వాళ్ళ టీసాట్ యోగా డే స్పెషల్. నమస్తే.